నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1359కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 23, 2022 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 1కి సంబంధించి నథింగ్ ఫోన్ 1 కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే నథింగ్ ఈరోజు ఒక బాంబ్ అయితే పేల్చింది. నథింగ్ ఫోన్ 1 ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నథింగ్ ఫోన్ 1 ఇప్పుడు ఇన్వైట్ సిస్టమ్ రూపంలో వీళ్ళు సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఇన్వైట్ సిస్టమ్ అంటే మీకు OnePlus గుర్తుండే ఉంటుంది. OnePlus కూడా కాల్పియా స్టార్ట్ చేశారు, నథింగ్ కూడా ఆయనే బ్రాండ్ పెట్టింది. సో వీళ్ళు ఫస్ట్ OnePlus 1 ఫోన్ని మార్కెట్లోకి ఎట్లా తీసుకొచ్చారు, ఇన్వైట్ సిస్టమ్ ద్వారా తీసుకొని వచ్చారు. అందరూ కొనాలనుకున్నారు కానీ కొన్ని తక్కువ మందికి ఆ ఫోన్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇన్వైట్స్ పంపిస్తారు వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి, వాళ్ళ ఫోరమ్స్లో వాళ్ళందరికీ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్వైట్స్ పంపిస్తారు, ఇన్వైట్ కోడ్స్ అవి. సో అవి యూజ్ చేసి వాళ్ళు ఫోన్ కొనుక్కోవచ్చు. తర్వాత ఎవరైతే ఫోన్ కొనుక్కున్నారో వాళ్ళు ఒక ఇన్వైట్ ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళ తరపు నుంచి. సో వాళ్ళ తరపు నుంచి ఎవరైతే ఇన్వైట్ షేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫోన్ కొనుక్కోవచ్చు. ఇట్లా ఇన్వైట్ రూపంలో ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సేమ్ సిస్టమ్ వీళ్ళు నథింగ్ ఫోన్ 1 కూడా తీసుకొని వస్తున్నారు. కాకపోతే సేమ్ ఇంతకుముందు ఉన్న సిస్టమే తీసుకొని వస్తారు. OnePlus యూజ్ చేసింది, లేకపోతే కొత్తది ఏమైనా క్రియేట్ చేస్తారా అని తెలీదు. కాకపోతే ఇన్వైట్ రూపంలోనే నథింగ్ ఫోన్ 1 అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఫస్ట్ ఎవరైతే నథింగ్ లవర్స్ ఉంటారో, నథింగ్ బ్రాండ్ లాయల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ వెళ్ళేటట్టు చూస్తామంటున్నారు. తర్వాత మిగతా వాళ్ళకి ఫోన్ వచ్చేటట్లు చూస్తామని చెప్తున్నారు. సో చాలా హైప్ అయితే ఉంది. సో ఎక్కువ ఫోన్స్ కూడా వీళ్ళు తయారు చేయట్లేదు అనుకుంటా. ఈజీగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోవచ్చు ఫోన్ అయితే. సో ఇది స్నాప్డ్రాగన్ 778 కానీ 778+ ప్రాసెసర్తో కానీ రావచ్చు. 25,000 ఆ ప్రైస్ రేంజ్లో రావచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది ప్రైస్ ఎగ్జాక్ట్గా. అయితే చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారు. ఇవన్నీ మనకి జూలై 12వ తారీఖు తెలుస్తాయి. ఈరోజు అయితే పోకో F4 అయితే లాంచ్ అయింది. పోకో F4 అయితే ఆఫర్స్లో కలుపుకొని 23,999 రూపాయలకు వస్తుంది. 6GB RAM 128GB మోడల్. ఇది బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్లో ఒక మీరు కొనుక్కోవాలనుకుంటే. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. మంచి బెస్ట్ డిస్ప్లే నేను చూసిన ఆ ప్రైస్లో చూసిన వాటిలో మంచి డిస్ప్లే అది. AMOLED స్క్రీన్, డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. HDR10+ ఉంది. అండ్ దాంతోపాటు డాల్బీ అట్మాస్ ఉంది సౌండ్ పరంగా. సో చాలా బాగుంది ఫోన్ అయితే. అది 24,000కి ఒకవేళ మీరు కొనుక్కోగలిగితే మాత్రం ఫస్ట్ సేల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఫోన్ కొనుక్కుంటే గేమ్స్ ఆడడానికి కూడా ఈ ఫోన్ అయితే మీకు పనికి వస్తుంది. సో బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్లో ప్రస్తుతానికైతే. సో ఇది 27వ తారీఖు ఫస్ట్ సేల్కి తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన. ఒకవేళ మీరు చూడకపోతే కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఫోన్ డీటెయిల్స్ మీరు అన్బాక్సింగ్ వీడియోలో చూడండి. ఇక్కడ మొత్తం స్పెసిఫికేషన్స్ ఒకసారి వేస్తున్నా, ఒకసారి చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు మీరు. అండ్ ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చేసరికి 27,999 రూపాయలు. బేస్ మోడల్ మాత్రమే చెప్తున్నాను, మిగతావన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీని మీద మీకు 3,000 రూపాయలు SBI కార్డ్స్ మీద, SBI డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు 1,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 23,999 రూపాయలకి ఫోన్ అయితే మీకు వస్తుంది. దీంతోపాటు చాలా ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. అంటే మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రా 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 1 year Disney+ హాట్స్టార్ ఫ్రీగా ఇస్తున్నారు. 2 months యూట్యూబ్ ప్రీమియం ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 1 year ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఫోన్ ఏమైనా ప్రాబ్లం అయితే 1 year లోపు చేయించుకోవచ్చు. 1 year తర్వాత మనం డబ్బులు పెట్టాల్సి ఉంది. అట్లా కాకుండా ఈ ఫోన్ 2 years వరకు మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళొచ్చు ఏమైనా ప్రాబ్లం వస్తే. ఇట్లా ఆఫర్స్ అయితే కొన్ని ఇస్తున్నారు ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఈ ఫోన్ అయితే 24,000కి ఈ ప్రజెంట్ మార్కెట్లో అయితే బెస్ట్ ఫోన్. 27వ తారీఖు సేల్కి వస్తుంది. ఇది స్టాక్లో ఉంటుందో లేదో చెప్పలేము. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ని సెకండ్ జనరేషన్ తీసుకొని వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ ఆల్రెడీ తీసుకొని వచ్చారు. కానీ ఏ ఫోన్లో మనం 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇంతవరకు చూడలేదు. దాని సక్సెసర్గా ఇప్పుడు ఇంకొక 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని తీసుకొని వచ్చారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే పాతదానికి కొత్తదానికి పిక్సెల్ సైజ్ తగ్గించారు. అంటే మీరు స్పేస్ చిన్నగా ఉంటుంది. మీరు చిన్న సైజ్ ఫోన్స్లో పెట్టుకోవడానికి కానీ స్పేస్ తగ్గించుకోవడానికి కానీ ఫోన్లో అట్లాంటి వాటికి సెన్సార్ అయితే యూజ్ చేయొచ్చు వెండర్స్, అంటే కంపెనీ వాళ్ళు. చూద్దాం ఏది ఫస్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందో. నాకు తెలిసి S23 అనుకుంటున్నా. S23 సిరీస్లో చూడొచ్చు ఫస్ట్ 200 మెగాపిక్సెల్ కెమెరా. నెక్స్ట్ మనకి మైక్రాన్ కంపెనీ ప్రపంచంలో అత్యధిక స్టోరేజ్ కలిగిన మైక్రో SD కార్డ్ని అయితే అనౌన్స్ చేసింది. దీని సైజ్ వచ్చేసరికి 1.5 టెరాబైట్ 1.5 TB మైక్రో SD కార్డ్ ఇది. సో దీనికోసం వీళ్ళు SSDలు యూజ్ చేసే 3D నానో టెక్నాలజీని యూజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. దీని ప్రైస్ అయితే ప్రజెంట్ ఏం అనౌన్స్ చేయలేదు. ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే వీళ్ళేం అనౌన్స్ చేయలేదు. ఇంతకుముందు మనకి పాతకాలం 1950sలో ఒక 5 MB మెమొరీని మనం తీసుకెళ్లాలంటే ఒక 4-5 కావాలి దాన్ని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు 1.5 టెరాబైట్
ఒక చిన్న ఏలు మీద పెట్టుకొని మనం యూజ్ చేయగలుగుతున్నాం. టెక్నాలజీ అంత డెవలప్ అయింది. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో రైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. మనం ట్వీట్ పెట్టుకుంటూ ఉంటాం. ట్వీట్ పెట్టడానికి మనకి లిమిట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకు 140 క్యారెక్టర్స్ ఉండేది, ఇప్పుడు 280కి పెంచారు. అది కూడా మనకు సరిపోదు ట్వీట్ పెట్టడానికి. అట్లా కూడా మీరు పెద్ద ఆర్టికల్ రాయాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రైట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మీరు లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు రైట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మీరు టైటిల్ ఇవ్వాలనుకుంటే టైటిల్ ఇచ్చేసి మొత్తం ఆర్టికల్ రూపంలో మీరు రాయొచ్చు. ఏమైనా అటాచ్మెంట్స్ ఫొటోస్ మీరు అటాచ్ చేసుకోవాలని అటాచ్ చేయొచ్చు. దాన్ని మీరు పబ్లిష్ చేయొచ్చు. పబ్లిష్ చేస్తే మీకు ట్వీట్ రూపంలో అది కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఓపెన్ చేసే వాళ్ళు మీ ఫాలోవర్స్ మొత్తం మీ రాసిన ఆర్టికల్ మొత్తం చదువుకోవచ్చు. సో ఇది ట్విట్టర్ తీసుకొని వస్తుంది వాళ్ళ ప్లాట్ఫామ్లోకి. నెక్స్ట్ మీకు టైం దొరికితే మీ దగ్గర మొబైల్ ఉంటే, ఇంటర్నెట్ ఉంటే ఎక్కువగా ఏం చేస్తారు? కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే పని చేయరు అనుకుంటున్నాను నేనైతే. గూగుల్ ట్రెండ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వర్చువల్ రియాలిటీ పాన్ అంటే VR హెడ్సెట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి పాన్ చూసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇది లాస్ట్ 6 monthsలో 115% పెరిగింది. వీళ్ళ అంచనా ప్రకారం 2030 నాటికి ఈ మార్కెటే $200 బిలియన్ ఉంటుందని చెప్పేసి గూగుల్ ట్రెండ్స్ అయితే చెప్తూ ఉంది. ఎక్కువ మంది VR హెడ్సెట్ పెట్టుకొని పాన్ చూడడానికి ఇష్టపడుతున్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. నార్మల్ హెడ్సెట్లో వీళ్ళకి పెద్ద మజా అయితే రావట్లేదంట. VR హెడ్సెట్ పెట్టుకుంటే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు కదా, అక్కడ ఏం జరుగుతుందో దగ్గర నుంచి కనిపిస్తుంటుంది కాబట్టి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి బాగా మంత్రముగ్ధులు అవుతున్నారు. సో అందుకని చెప్పేసి VR పాన్కి అయితే బాగా విపరీతమైన డిమాండ్ అయితే పెరిగిపోయింది. యువత VR హెడ్సెట్స్ సగం మంది కొంటుంది దానికోసం అని చెప్పేసి గూగుల్ ట్రెండ్స్ అయితే చెప్తుంది. దీనికి కూడా ఫ్యూచర్లో మంచి మార్కెట్ ఉందంట VR హెడ్సెట్స్కి. నెక్స్ట్ మనకి ఇప్పటివరకు EV స్కూటర్స్ కాలిపోవడం మనందరం చూసాం. ఇప్పుడు EV కార్ కాలిపోయింది. అది కూడా నెంబర్ 1 కార్, ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్, నెంబర్ 1 EV కార్ టాటా నెక్సాన్ కాలిపోయింది. 4 yearsలో ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు టాటా నెక్సాన్కి. సో ఇంక వివరాల్లోకి వెళ్తే ముంబైలో ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇతను ఆఫీస్లో తన కార్ని స్లో చార్జ్ పెట్టాడు, తర్వాత ఇంటికే తీసుకెళ్తున్నాడు కార్ని. మధ్యలో కార్లో తను హెచ్చరిస్తూ ఉంది బ్యాటరీ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుగా. తను డైరెక్ట్ కార్ దిగి బయటకు వెళ్ళిపోయి చూస్తే బ్యాటరీ ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడి నుంచి పొగలు రావడం అయితే అబ్జర్వ్ చేశాడు. పొగలు వచ్చిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా కాలిపోయింది బ్యాటరీ కాలిపోయింది, కారు మొత్తం కాలిపోయింది. సో దీని మీద టాటా అయితే స్పందించింది. ఫస్ట్ టైం ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడడం టాటా నెక్సాన్ EVలో. సో ఇది ఎలా జరిగింది ఏందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి టాటా అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్స్ రిపోర్ట్ అయితే కౌంటర్ పాయింట్ అయితే ఇచ్చింది. ఒక 5 seconds టైం ఇస్తున్నా. ఫస్ట్ టాప్లో ఏముంటుందో మీరు ఏమన్నా గెస్ చేయగలరా? 5 కామెంట్ సెక్షన్ చెప్పండి. 4 3 2 1 కరెక్ట్గానే గెస్ చేస్తుంటారు చాలామంది. ఐఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ కొత్త మోడల్స్ ఏంది, iPhone 13 Pro మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాయి. మొత్తం 3 ప్లేస్లు అవి టాప్ 3లో 13 Pro Max 13 ఉన్నాయి. 4th ప్లేస్లో iPhone 12 ఉంది. 5th ప్లేస్లో S22 Ultra. 6th ప్లేస్లో Samsung Galaxy A13. 7th ప్లేస్లో Samsung SC 2022. సామ్సంగ్ ఫోన్స్, ఐఫోన్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 10th ప్లేస్లో Redmi Note 11 అయితే ఉంది. ఇవి టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోయినవి ఏప్రిల్ 2022లో. ఇవి ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. సినిమాల గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్కావారిపాట అమెజాన్ ప్రైమ్లో వచ్చేసింది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ కూడా మీకు హాట్‌స్టార్లో లభిస్తుంది. కొత్త సినిమాలు ఇవి. ఒకవేళ మీరు టైం ఉంటే వీటిని చెక్ చేయొచ్చు. ఇది ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు పోకో F4 5G అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేసిన. వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చెక్ చేయండి. బెస్ట్ ఫోన్ 25,000 రూపాయలు. ఒకవేళ మీరు ఫోన్ చూస్తుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు ఈరోజు షార్ట్ వీడియో చూడకపోతే మీ లవర్తో మీరు సీక్రెట్గా చాట్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలి, అది షార్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పోయేదేం లేదు. టెక్నాలజీ గురించి నాలెడ్జ్ అయితే వస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.